మరొకసారి మీకు మాట్లాడుతున్నాను. అది పెద్ద సమస్యనే కాదు. ఎందుకు అది పెద్ద సమస్య కాదని మీకు చెప్తున్నానంటే 17 వంతెనలు నిర్మాణం చేశాను నేను ఒక సంవత్సరం కాలంలో. ఒకే ఒక సంవత్సరం కాలంలో 17 వంతెనలు నిర్మాణం చేశాం. ఎవరైనా నందివెలుగు వైపు చూసి వెళ్తుంటే మీరు చూడండి, నందివెలుగు దగ్గర ఏ విధంగా మనం అద్భుతంగా 3 వంతెనలు వేసి ఒక పెద్ద సర్కిల్ మనం తయారు చేసి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనం ప్రయత్నం చేశాము. అదే విధంగా పట్టణంలో కూడా ఎప్పుడూ ఆలపాటి వెంకటరామయ్య గారు వేసిన వంతెనలు చెప్పుకునేవాళ్ళు. బ్రిటిష్ కాలంలో కొన్ని వేశారని చెప్పారు. ఇందాక వాసన గుర్తు చేశాడు. పెనుపాడు రైతుల కోసం ఆ రోజున కాలువలను చేసి వాళ్ళకి సాగునీరు అందేటట్టు ఆ రోజు కార్యక్రమాలు కూడా చేశాం. ఏ ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేయం. ఎందుకంటే మనస్ఫూర్తిగా మీరందరూ కూడా కష్టపడతారు. మిమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం నుంచి. ఆ విధంగా మేము స్పందిస్తాం తప్ప ఏదో మూర్ఖంగా అవినీతి పాలన కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం, పేదలను ఇబ్బంది పెట్టడం కోసం ఓటు అనే గొప్ప ఆస్తిని దయచేసి మీరు ఎవరు కూడా వదులుకోబాకండి. ఆలోచించండి. ఎందుకంటే ఇంకో 60 రోజుల్లోనే మనకి ఎన్నికలు వస్తున్నాయి. ఈ 60 రోజుల్లో ఎంతో మంది వస్తారు, మీ దగ్గర ఉపన్యాసాలు చెప్తారు. కానీ ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఆలోచించేది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఏ విధంగా మనం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇందాక నేను ఒక మనిషిని కలిశాను దారిలో వస్తున్నప్పుడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే స్టీల్ ఫ్యాక్టరీ, ఇదివరకు ఉండేది స్టీల్ ఫ్యాక్టరీ మూసేశాను, ఈ రోజున నేను ఒక వర్కర్గా మిగిలిపోయానని చెప్పాడు. చాలా బాధ కలిగించింది. ఒకప్పుడు తెనాలిలో దాదాపు 6 స్టీల్ ఫ్యాక్టరీలు ఉండేవి. మనకి చాలా మందికి ఇక్కడ ఉపాధి కలిగేది ఈ ప్రాంతం నుంచి మన ఆటో నగర్కి వెళ్తే. ఈ రోజున తెనాలిలో స్టీల్ ఫ్యాక్టరీలు కూడా మూసేసి పాపం ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. ఒక్కసారి ఆలోచించండి. మార్కెట్ యార్డ్లో గతంలో మన రమణారావు చైర్మన్ ఉండేవారు. ఆ రోజున రైతులకి ఎంతమంది రైతులకి మనం తైవాన్ స్ప్రేలు, ఇతర పరికరాలు, చివరికి పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. కనీసం గిడ్డంగుల్లో స్టాక్ ఏర్పాటు చేసుకోవడానికి రైతుకి మంచి ధర వచ్చేటట్టు కూడా ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు. ఈ ప్రాంతం ఏ తప్పు చేసింది మీరు చెప్పండి. ఎందుకు మనం ఇబ్బంది పడాలి? మొన్న కూడా మన కరెంట్ గారు, వాసు గారు, రాంబాబు గారు చేరినప్పుడు నేను చెప్పా, గతంలో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాం. 2 గేట్ల మధ్యన కంపల్సరీగా ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి. ఎందుకంటే చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది చర్చిపేటకు వెళ్ళి మనం పాత వంతెన వాడుకుని మరొకసారి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది. తప్పకుండా అక్కడ ఒక ఫ్లైఓవర్ వచ్చేటట్టు రైల్వే అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా, ముందుకెళ్లే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసుకున్నాం. టిట్కో గృహాలు మీకు తెలుసు బాగా. 7 ఎకరాలు ఆ రోజున 7 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ రోజు భూసేకరణ చేస్తే ఔటర్ రింగ్ రోడ్ లో మనం ఇచ్చిన ధరని ఇక్కడే ఆధార కూడా ఇచ్చి ఇక్కడ రైతులకు న్యాయం చేసుకుని 7 ఎకరాలు ఆ రోజున మనం ప్రజల దగ్గర తీసుకుని ఆ రోజు ఇళ్ల పట్టాల కోసం, మంచి కాలనీ నిర్మాణం కోసం చేశాం. టిట్కో గృహాలు కట్టారు. ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఏ ఒక్కడికైనా ఇచ్చారా? ఎవరు లబ్ధిదారులని చెప్పి లిస్ట్ తయారు చేశారు గత ప్రభుత్వంలో? ఎందుకు ఇంత ఈర్ష్య, ఇంత కోపం? పరిపాలన అనేది నిరంతరంగా సాగాల్సిన ప్రక్రియ. ప్రభుత్వంలో ఎవరున్నా సరే, ఏ పార్టీతో మనకు సంబంధం ఉండదు. ప్రభుత్వం వచ్చినాక అన్ని పార్టీల్లో మన మనుషులు, మన సోదరులు, మన సోదరులను భావించుకుని అందరికీ న్యాయం చేయాలి. అంతేగాని నువ్వు నాకు ఓటేసేవా లేదా, మీరు పలానా పార్టీ కాబట్టి మీకు న్యాయం చేయం, మీకు ఇళ్ల స్థలం ఏమో, గృహకల్ప కార్యక్రమాల్లో ఏ విధంగా చేసాం సార్ కనుక్కోండి. మీరు ఆ రోజున మున్సిపాలిటీలో పారదర్శకంగా ఎవరు 500 రూపాయలు కట్టినా వాళ్ళకి దరఖాస్తు ఇచ్చి లాటరీ తీసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆ రోజున మనం ఇక్కడ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేసాం. అదే విధంగా టిట్కో గృహాలు కూడా తప్పకుండా మా ప్రభుత్వం రాగానే ఎవరైతే లబ్ధిదారులు ఆ రోజు పాపం కష్టపడి డబ్బులు వెచ్చించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ గృహాలు వచ్చేటట్టు మా వంతు మేము కృషి చేస్తాం. స్థానికంగా ఎవరు కౌన్సిలర్, ఎవరు ఎమ్మెల్యే కాదు, ఇక్కడ మన అందరం కలిసి పనిచేసుకోవాలి. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా నష్టపోయింది. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇతర రాష్ట్రాలకి ఎందుకు వెళ్ళిపోతున్నారు మన బిడ్డలు? ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం ఎందుకు ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్కో, బెంగళూరుకో, మెడ్రాస్కో ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? వలసలు వెళ్లకుండా మన కుటుంబం దగ్గరే ఉండి, మన ప్రాంతానికి మనం అందుబాటులో ఉండి కష్టపడి మనం పనిచేస్తుంటే ప్రభుత్వం నుంచి ఉపాధి కల్పించే విధంగా బాధ్యత మేము తీసుకోవాలని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. తెనాలిని ఎవరు